నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందులకు సంబంధించి జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి మీద కూటమి నేతలు దాడికి పాల్పడ్డారని ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఉన్న వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపు ఏమో ఇది వైసీపీ వాళ్ళే చేయించి మా మీద నెడుతున్నారని ఒక వర్గం మాట్లాడుతోంది. లేదు, ఇది కూటమి ఖచ్చితంగా ఇది భయంతో చేయిస్తోంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉనికి ఎక్కడ లేకుండా సొంత ఊర్లోనే లేకుండా చేయడానికి కూటమి కుట్ర పన్నుతోందని ఇంకొక మాట్లాడుతూ ఉన్నారు. సార్, అసలు ఇంత రస్సాబస అవసరం అంటారా ఒక జెడ్పీటీసీ పదవికి? అంటే మీ ఇలాకాలో మా జెండా పాతామనేది చెప్పించుకోవడానికి కోసం టీడీపీ తాపత్రయపడుతుంది. వైసీపీ కూడా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో స్థానిక సంస్థలు గెలిచి తమ సత్తా చాటుకుంది. దానికి ప్రతీకార చర్యగా పులివెందుల్లోనే కూటమి జెండా పాతాము అనేది టీడీపీ విశ్వ ప్రయత్నం మెయిన్ ఎజెండా. అందులో భాగంగా ఘర్షణ. ఎందుకంటే మీకు స్థానికంగా ఉన్న నాయకులు వ్యతిరేకిస్తారు. అంటే ప్రలోభాలు కానీ అమ్మకాలు కానీ చేయకుండా వ్యతిరేకిస్తారు. వీళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళు అడ్డుకుంటారు. ఎక్కడ మనం అనుకున్నది ఎక్కడ సాధించలేకపోతున్నామని, అందుకని ఘర్షణ వస్తుంది. సో కానీ దీనివల్ల ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ గెలిచింది. దానివల్ల చంద్రబాబు నాయుడు గెలుపుని ఎవరైనా ఆపగలిగారా? ఆపలేదు. పులివెందుల్లో ఒకవేళ జెడ్పీటీసీ గెలిచినా కానీ వైసీపీని ఎవరు ఆపలేరు. పులివెందుల్లోనే కాదు, స్టేట్ వైడ్ ఆపలేరు రాబోయే ఎన్నికల్లో. అది భ్రమల్లో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎన్నికలు అనేవి ప్రశాంతంగా జరగాలి. నామినేషన్లు అనే ప్రక్రియ అందరికీ అవకాశం ఇవ్వాలి. దాన్ని ఎవరు అడ్డుకోకూడదు. ఇది మన మెయిన్ కన్సర్న్. అందరూ నామినేషన్లు వేసే స్వేచ్ఛ ఉండాలి. కాబట్టి నేను గతంలోనే చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. స్థానిక సంస్థల నామినేషన్ ప్రక్రియ ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేస్తేనే అందరూ స్వేచ్ఛగా నామినేషన్లు వేయగలరు. ప్రలోభాలకు కానీ, బెదిరింపులకు కానీ, కిడ్నాప్లు కానీ, హత్య రాజకీయాలు కానీ ఉండవు ఆన్లైన్ నామినేషన్లు వేస్తే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనుకోండి, దాదాపు 100 గ్రామాలు ఉంటాయి. ఆ 100 గ్రామాల్లో నుంచి లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చి నామినేషన్ వేస్తారు సంప్రదాయం. కానీ స్థానిక సంస్థలను కూడా ఆయా గ్రామంలోనే వేస్తారు దాదాపు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరు నామినేషన్ వేస్తున్నారో తెలిసిపోద్ది. ఈ కిడ్నాప్ చేయడానికి కానీ, హత్య చేయడానికి కానీ, ప్రలోభాలకు గురి చేయడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియని మనం ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యానికి ఇచ్చేది అది. కాబట్టి ఆన్లైన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ పద్ధతి రావాలని నేను దాదాపు 5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు కాదు. సో ముందుగా వైసీపీ పెద్దలు వెళ్ళి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. ఏడాదిగా చెప్తున్నాను. వాళ్ళు మొన్న సజ్జల గారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఆన్లైన్ పద్ధతిని పెట్టాలని రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే కుదరదు, కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారా లేదా, ఒకవేళ వాళ్ళు చేయకపోతే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి. ఈ కారణాలు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇబ్బందులు ఉంటాయి, కిడ్నాప్లు, హత్యలు, ప్రలోభాలు, బెదిరింపులు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ నామినేషన్ పెడితే ఎవడు ఏ ఊళ్ళో కూర్చుని నామినేషన్ వేసినా కానీ నామినేషన్ అయిపోతుంది. ఈ రోజులు అన్ని ఆన్లైనే కదా, బట్ ఇలాంటివి ఎందుకు? అందుకని ఆన్లైన్ చేయాలి. అది కూడా ఒక కారణం. జరుగుతుందంటారా? వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి. వెళ్తే అవుతుంది. హైకోర్టుని కన్విన్స్ చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, మీ ప్రలోభాలు కానీ, బెదిరింపులు కానీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కంటే కూడా ఇక్కడ అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ పద్ధతిని పెడితే వీళ్ళు ఇచ్చిన ఆధారాలు నిజమా కదా అని స్థానిక అధికారులు వెళ్ళి వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎందుకు ఈ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లేదంటారు? ఇంతవరకు రాలేదేమో. ఇప్పుడు మొన్న వీళ్ళు ఇల్లు ఇచ్చారు కదా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు. సో వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, దాందే ఉంది. రైట్. అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ కూటమిలో అంటే వీళ్ళంతా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఎవరికైనా లైక్ ఇప్పుడు పులివెందుల్లో ఓడించి ఎవరైతే కూటమి గ్రౌండ్ లెవెల్లో రేపు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో డౌన్ అవ్వబోతోందన్న ఆ నినాదానికి ప్రతిచర్యగా ప్రూవ్ చేసుకోవడం కోసం కూటమి వెళ్తుందంటారా? వాళ్ళు మీ పులివెందుల్లో మేము అజెండా పోతామంటాం కోసమే వెళ్తారు. మేము జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సొంత నియోజకవర్గంలోనే గెలవలేకపోయాడు, మేమే గెలిచాము, జగన్మోహన్ రెడ్డి హవా దిగిపోయింది అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా మాట్లాడతారు. అంటే నెక్స్ట్ దీని ఈ రెండు రిజల్ట్ బట్టి నెక్స్ట్ రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేమే ప్రూవ్ చేసుకోవడానికి మీరు పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏం గెలుస్తాడు, సొంత ఇంట్లోనే ఓడిపోయాడు అనేది చెప్తారు.
ఓకే, దాని అంత ప్రెస్టీజ్గా తీసిన రసభస దానికోసమే, లేకపోతే దేనికోసం పెద్ద పెద్ద ఎన్నికే కాదు అది. అదే కదా సార్, 10,000 ఓటింగ్ ఉన్న దానికి. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన ఏ చోట అయితే ఆయన ఇల్లు ఉందో ఆ చోటే ఆయన ఓడిపోయాడు, నీ సొంత ఇంట్లో ఓట్లు పడలేదు అని చెప్పడం కోసం. ఒకవేళ ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అంటారు చింతా గారు? ఒకవేళ కూటమి గెలిచింది అనుకుందాం అక్కడ, లేదా వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి, ఈ రెండు డిఫరెన్స్ తాలూకు అంటే దాని ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్రం ఎలా పడుతుంది? ఏం పడదండి, ఎంట్రుక మాత్రం కూడా పడదు. ఒకవేళ కూటమి గెలిచినా ఏముంది, వాళ్ళు ప్రలోభ అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిచారు, రాబోయే ఎన్నికల్లో అదే ఉండదు. ఎందుకంటే పోయినసారి కుప్పంలో స్థానిక సంస్థలన్నీ వైసీపీ గెలిచింది, చంద్రబాబు నాయుడు ఓడిపోయాడా, ఈవెంట్ మేనేజ్ చేసి ఎట్ట చేసి గెలిచాడు, రాష్ట్ర వ్యాప్తంగా గెలిచాడు. రాబోయే జరిగేది అదే. ఇది దీనికోసం కాదు, కానీ దీని ఆధారంగా మరో 4-5 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, దానికోసం ఆన్లైన్ నామినేషన్ల కోసం వైసీపీ బాగా తీవ్రంగా కృషి చేయాలి. అంటే ఒకవేళ వైసీపీ గెలిచింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రజల్లో ఒకటి వస్తుందా, ఒక విశ్వాసం వస్తుందా? ఖచ్చితంగా పులివెందుల్లో గెలిచినందువల్ల సొంత ఇంట్లో గెలిస్తే అంత ఏం రాదు. ఆయన ఇల్లే కదా, ఆయన అక్కడ గెలవకపోతే ఇంకెక్కడ గెలిచాడంట. చాలా స్ట్రాటజికల్గా వెళ్తున్నట్టుంది కదా ఇది. అంటే వీళ్ళు గెలిస్తే కొద్దిగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుంది, ఆయన సొంత ఇంట్లోనే ఓడిపోయాడు. కానీ ఆయన గెలిస్తే సొంత ఇంట్లో గెలవడం పెద్ద అసలు అచీవ్మెంటే కాదు, అది చాలా సహజంగా వచ్చిన గెలుపు కింద భావించాలి. అది ఈ రసభసలో పోలీసుల వ్యవహారం గురించి ఎలా మాట్లాడతారు రాజశేఖర్? వాళ్ళు మీ తలలు ఎగిరిపోవాలి, జస్ట్ మిస్ మేము ఉండబట్టి మిమ్మల్ని సంరక్షించామన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉందనేది ప్రధాన వాదన వైసీపీది. ఇలా మాట్లాడడం ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు పోలీస్ యంత్రాంగం వ్యవహార శైలి ఎలా ఉందంటారు? అది పోలీసు అంటే అది వేరే రాష్ట్రాల్లో అయితే అటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రమైన యాక్షన్ ఉంటుంది. ఒక పోలీస్ అధికారిగా ముందే పసిగట్టాలి, నిఘా వర్గాల దగ్గర అక్కడ వీళ్ళు యాత్రకు వస్తుంటే అక్కడ కదలికలు ఏంటి అనేది దాని మీద నిఘా పెట్టాలి, వీళ్ళని నివారించాలి, అసాంఘిక శక్తులను ఆపాలి. ఇది పోలీసింగ్ బాధ్యత. తలకాయ ఎగిరిపోయేది అంటే మీరు గొడవ జరిగేటప్పుడు ఆపడం కాదు, గొడవ జరిగే అవకాశం ఉందని అక్కడ ఎవరైతే గొడవలు చేస్తారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని దాన్ని నివారించాల్సిన బాధ్యత మీది. రైట్ సార్, ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఎత్తుకున్న ప్రతిసారి పోలీస్ యంత్రాంగమే దగ్గరుండి అన్ని చేపిస్తోంది, అసాంఘిక కార్యకలాపాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన, ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఈ విషయం గురించి. ఆయన నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ పొలిటీషియన్స్ 5 years టెన్యూర్, బట్ పోలీసులకు అలా కాదు కదా సార్. వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చి మెట్టు ఎక్కి వన్స్ ఒకసారి వాళ్ళు డ్యూటీ చేపట్టిన తర్వాత వాళ్ళు ఉండాల్సిన పీరియడ్ అంతా ఉంటారు కదా, బట్ వీళ్ళలా కాదు కదా. ఎందుకు ఇట్లా? పోలీస్ వ్యవస్థ కొంతమంది ఒక్కొక్క రాజకీయ వర్గానికి అటాచ్ అయిపోయారు, అందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు నిస్వార్థంగా బుక్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము పనిచేస్తామనంటే ఎవడు ఎంపికలేడు. కానీ వాళ్ళు అలా చేస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ప్రమోషన్లు ఉండవు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలాగే కొన్ని పోస్టులు ఉంటాయి, డబ్బులు సంపాదించుకునే పోస్టులు, అవి దక్కవు. వీటన్నిటి కోసం వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడేమో పోలీస్ యంత్రాంగాన్ని విమర్శిస్తారు, ఈ ప్రభుత్వం ఉన్న పోలీస్ యంత్రాంగం. అవును, ఆ పోలీస్ వ్యవస్థ 2 వర్గాలుగా చిలిపోయింది. ఒక వర్గం ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే, ఇంకో వర్గం ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళు అధికారంలోకి రాగానే తమ వర్గాలని పెట్టుకొని ఇతర పార్టీలను వేధించే ప్రక్రియ రెండు పక్షాలు చేస్తున్నాయి, కాదంటానికి లేదు. రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పర్స్పెక్టివ్ ప్రకారం అసలు ఏ పార్టీ ఆధిక్యత? ఆన్లైన్ నామినేషన్ పద్ధతి ప్రకారం అయితే 70% స్థానాలు వైసీపీ గెలుస్తుంది, 70%. ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ పెట్టకపోతే టీడీపీ కూటమి పై చేయి ఉంటుంది. అంటే మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఎక్కడో సంథింగ్ జరిగే అవకాశం ఉందంటారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.